తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు పుష్ప 2 మానియా కొనసాగుతోంది. ఈ నెల 5న విడుదలయ్యే ఈ సినిమా కోసం కోట్లాది సినీ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో మాత్రం ఈ నెల 4న రాత్రి నుంచే షోలు మొదలవనున్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో ఇవాళ పెద్ద ఎత్తున నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యూసఫ్గూడ బెటాలియన్ పోలీస్ లైన్స్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ప్రయాణికుల కోసం ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సినీ అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో కేవీబీఆర్ స్టేడియం చుట్టుపక్కల వీధుల చుట్టూ భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడనుంది. ఈ క్రమంలో వాహనదారులకు అసౌకర్యాన్ని నివారించడానికి వాళ్ళ ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబోతూ ఉన్నారు. జూబ్లీహిల్స్ నుంచి యూసఫ్గూడ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అమీర్పేట్ మైత్రివనం నుంచి యూసఫ్గూడ వెళ్లే వాహనాలు కూడా దారి మళ్లించనున్నారు. పుష్ప 2 ప్రీ రిలీజ్ సందడికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, ఈ రోజు సాయంత్రం యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్ లో జరగబోతున్నటువంటి పుష్ప 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పటికే ఈ ఈవెంట్ కి భారీ స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంది. దీంతో ముందుగానే ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ మళ్లించడానికి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమాలు కూడా చేయబోతున్నట్టుగా వాళ్ళు నిన్ననే అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే యూసుఫ్గూడ బస్తీ నుంచి ట్రాఫిక్ కేబీఆర్ పార్క్, కృష్ణకాంత్ పార్క్ ఇటు సైడ్ నుంచి వెళ్లే విధంగా చూస్తున్నారు. ఇక మరి ఇటు సైడ్ చూస్తేనేమో కృష్ణనగర్, తర్వాత శ్రీనగర్ కాలనీ, పంజగుట్టగా ఇటు కృష్ణనగర్ నుంచి జూబ్లీ హిల్స్ మీదకి మళ్లించే విధంగా మొత్తం కూడా ట్రాఫిక్ ని మళ్లించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో, దాంతో పాటు సవేరా హోటల్లో మాత్రం పార్కింగ్ చేసుకోవడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఊహించిన స్థాయిలో కూడా ఎక్కువ స్థాయిలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో మనం చూడటం జరిగింది. అలా వైకుంఠపురంలో, ఆ తర్వాత పుష్ప, ఈ 2 ఈవెంట్లు కూడా గతంలో కూడా పోలీస్ జరగడం జరిగింది. అక్కడ ఫ్యాన్స్ కూడా చాలా భారీ స్థాయిలో రావటం, ట్రాఫిక్ జామ్ ఏర్పడటము, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఈసారి కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నట్టుగానే తెలుస్తుంది. మరి పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఏ విధంగా దీన్ని ఫ్యాన్స్ ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారన్నది కూడా చూడాల్సింది. రైట్ వెంకట్.